కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మండిపడ్డారు. విద్యార్థులకు రావాల్సిన 8,000 కోట్ల బకాయి బిల్లులు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 19న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ధర్నా చేపడుతున్నామని తెలిపారు. ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆవిష్కరించి మాట్లాడారు. ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించే ధర్నాను విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నటువంటి స్కాలర్షిప్లను తక్షణమే ప్రకటించాలని సెప్టెంబర్ 19వ తారీఖు ఉస్మానియా సిటీ వేదికగా మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడై 2 సంవత్సరాలు అవుతుంది. దాదాపు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రూపాయి కూడా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఇవ్వకుండా 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా దాదాపు చాలా కాలేజీలు కూడా ఈ రోజు మూతపడ్డటువంటి పరిస్థితులు చూస్తాం. అదే విధంగా పేద విద్యార్థులు చాలా మంది కూడా విద్యకు దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఆ రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజులు మళ్ళీ ముందుకు వస్తున్నాయి. అంటే గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండే స్కాలర్షిప్లు ఇవ్వడం పైన ఈ దాదాపు ఈ 2 సంవత్సరాల్లో స్కాలర్షిప్లు ఇవ్వకపోవడంతో చాలా మంది పేద విద్యార్థులు అంతా కూడా విద్యకు దూరమై అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్నటువంటి దాదాపు 8,000 కోట్లకు పైనటువంటి స్కాలర్షిప్లను ఎమ్మటే మంజూరు చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 19వ తారీఖు